హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అక్కినేని నటవారసుడు నాగచైతన్య నటించిన తండేల్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మెగా హీరోస్ లాగే పోటీ పడి మరీ డిజాస్టర్లు ఇస్తున్నారు అక్కినేని హీరోలు. నాగచైతన్యకి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరోయినో లేదంటే డైరెక్టరో కొట్టేస్తున్నారు. మూవీ దివాలా తీసిందంటే నాగచైతన్య మీదకి పోతుంది. అందుకే అన్నయ్య ఇంకా స్టార్ హీరో కాలేకపోతున్నాడని ఆవేదన పడుతున్నారు మన ట్రేడ్ పండితులు. ఆల్రెడీ అన్నయ్య కూడా థ్యాంక్ యూ కస్టడీ సినిమాలతో మంచి డిజాస్టర్లే ఇచ్చాడు. అందుకే ఈ తండేల పైన పెద్ద హోప్స్ పెట్టుకోకుండా థియేటర్కి వెళ్ళాను. సాయి పల్లవికి అనవసరమైన స్కోప్ ఇచ్చారేమో అనిపించింది. కానీ సాయి పల్లవికి మాత్రం ఓవర్ యాక్టింగ్ చేసింది. ఒక దశలో ఈ తండేలన్నయ్య సముద్రంలో బోటు నడుపుతున్నాడా లేదంటే ఈ బజ్జి తల్లి కన్నీళ్ళలో నడుపుతున్నాడా అనే ఫీలింగ్ వస్తుంది. ఈ బజ్జి తల్లి యాక్టింగ్ నచ్చలేదంటే ఈ పాడు సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందో లేదో మరి. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే కంటెంట్ లేని దేశభక్తి ఉన్న లవ్ స్టోరీతో నెట్టుకొచ్చారు అనిపించింది. పైగా మెగా ఫ్యాన్స్ ఫ్లాప్ చేస్తామని శబ్దం చేశారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని హిట్ కిందకే లెక్కేసుకోవచ్చు. ఈ మూవీ ఫ్లాప్ అంటే అమరన్ మూవీ కూడా అట్టర్ ఫ్లాప్ అనే చెప్పాలి. అంత ల్యాగ్ అయితే ఏమీ లేదు. కాకపోతే సాయి పల్లవికి బదులు ఎవరైనా డెబ్యూ హీరోయిన్ అయ్యింటే ఇంకా బాగుండేది. పైగా ఆ శ్రీకాకుళం స్లాంగ్ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు, కూని చేశారు. నాగ చైతన్య అయినా కొంతవరకు ఓకే, బట్ సాయి పల్లవి అయితే శ్రీకాకుళం యాసని తెలంగాణ భాషతో మిక్సింగ్ చేసి పడేసింది. సరే, ఇక కథలోకి వెళ్తే సముద్రం మీదకి వేటకు వెళ్ళి చేపలు పట్టుకొని జీవనం సాగించే కుటుంబం నాగ చైతన్యది, సాయి పల్లవిది. చిన్నప్పటి నుంచి తెగ లవ్ చేసుకుంటారు. సముద్రంలో 9 నెలలు వేటకు వెళ్తే మిగతా 3 నెలలు సాయి పల్లవికయ్య ఏడుపు గొట్టు మొహం చూస్తూ బతికేస్తుంటాడు మన తండేలన్నయ్య. ఆ ఏడుపు ముఖం చూడలేకే సముద్రంలోకి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది ఒక దశలో. అలా సముద్రం వేటకు వెళ్ళిన వాళ్ళు బోట్లు తిరగబడి చనిపోతుంటారు. అందుకని సాయి పల్లవికయ్య నాగ చైతన్యని వేటకి వెళ్ళొద్దు, ఇద్దరం కలిసి ఇక్కడే అడుక్కు తిందామని చెప్తుంది. అది ఇష్టం లేని నాగ చైతన్య సముద్ర వేటకే వెళ్తాడు. పైగా అతడే తండేల్ అంటే నాయకుడు. ఇక తన మాట కాదని వెళ్ళాడని కుళ్ళి కుమిలిపోయి ఏడుస్తుంది అక్కయ్య. చైతు అన్నయ్యని అవాయిడ్ చేస్తుంది. ఈలోగా ఒక తుఫాన్ దాటికి వీళ్ళ బోట్లు దారి తప్పి పాకిస్తాన్ జలాల్లోకి వెళ్తాయి. అక్కడ ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. ఇక సెకండ్ హాఫ్ అంతా ఈ పాపిస్టోళ్ళ మాదిరిగానే పాకిస్తాన్ జైల్లోనే ఉంటారు నాగ చైతన్య మిగిలిన వాళ్ళు. వాళ్ళని బయటికి తీసుకురావడానికి సాయి పల్లవికయ్య అనేక మందిని దేవులాడి ఎలా విడిపించింది అనేదే ఈ మిగతా ఏడుపుకొట్టు సినిమా. ఇక సినిమా ఎలా ఉందంటే లవ్ స్టోరీకి కాసింత దేశభక్తిని యాడ్ చేసి తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఆ లవ్ స్టోరీ, సముద్రం, ఆ ఎమోషన్స్తో బాగానే వెళ్ళింది. కానీ సెకండ్ హాఫ్లో మాత్రం డైరెక్టర్ పూర్తిగా చేతులు ఎత్తేశాడు. పాకిస్తాన్ జైల్లో ఉండి కూడా ఏదో టూర్కి వెళ్ళినట్లు చాలా సంతోషంగా ఉంటారు. లెటర్లు రాసుకుంటారు, పేపర్లు చదువుతుంటారు, ఏదో ఓయే రూమ్లో ఎంజాయ్ చేస్తున్నట్టు చేస్తుంటారు. ఏదో వందే మాతరం పాడమని దేశాన్ని అవమానించారని, మా దేశంలోని ఊరకుక్కలు ఉచ్చపోస్తే కొట్టుకుపోతారని నాన్సింగ్ సీన్స్, డైలాగ్స్ వస్తుంటాయి. బట్ ఎమోషన్ ఏది? వీళ్ళు జైల్లో ఉండి తిక్కలోడు తిరణాల్లో ఎగిరినట్టు జైల్లో ఎగురుతుంటే మనకి ఎమోషన్ ఎలా వస్తుంది? కోర్ ఎమోషన్ అనేది మిస్ అయింది. పాకిస్తాన్ జైలు ఎలా ఉంటాయో పక్కలో సుస్సు పోసుకునే పిల్లాడికి కూడా తెలుసు. అలాంటి జైలుని ఏదో పిక్నిక్ స్పాట్ను చూపించినట్టు చూపించారు. ఇంకాస్త రీసెర్చ్ చేసి ఆ జైలు సీన్స్ని ఇంకా బాగా చూపించుంటే సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉండేది. చైతు అన్నయ్య స్టోరీ సెలెక్షన్ బాగున్నా కానీ ఎక్కువగా హీరోయిన్స్కి మెయిన్ లీడ్ ఉండే స్టోరీస్నే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఏమాయ చేసావే, మజిలీ, 100% లవ్ స్టోరీ, రారండై వేడుక చూద్దాం, ఇవన్నీ కూడా ఫీమేల్ డామినేషన్ ఉండే సినిమాలే. స్టార్ హీరో కావాలంటే హీరోకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉండే క్యారెక్టర్లు ఉండాలి. కానీ హీరోయిన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉండే స్టోరీలు సెలెక్ట్ చేసుకుంటే చైతన్య ఎలా స్టార్ హీరో అవుతాడు? ఇక్కడ అదృష్టం కొద్దీ సాయి పల్లవికి ఎక్కువ స్కోప్ ఉన్న క్యారెక్టర్ పడినా ఆమె సరిగ్గా యాక్ట్ చేయలేదు. సినిమా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఆ కన్నిటి దారికి అడ్డుకట్టే పడదు. దానివల్ల మనకు విసుకొచ్చి చైతు క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. లేదంటే ఇది కూడా సాయి పల్లవి అకౌంట్లోనే పడి ఉండేది. మత్స్యకారుల రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని తీశారు కానీ వాళ్ళ లైఫ్ స్టైలు, చేపలు పట్టే విధానం, వాళ్ళు సముద్రంలో ఎలా సర్వైవ్ అవుతారు, ఇలాంటి వాటిని ఒక్కటి కూడా టచ్ చేయలేదు డైరెక్టర్. ప్రీ క్లైమాక్స్లో వీళ్ళందరినీ వదిలేస్తారు, ఒక్కరిని మాత్రం వదిలిపెట్టరు. అక్కడ చైతు అన్నయ్య చేసే వీరంగం చూస్తే నవ్వు వస్తుంది. ఆయన ఏదో శృతి చెప్తుంటే పాకిస్తాన్ పోలీసులు చెవులు రెక్కించి మరీ వింటుంటారు. ఇలా చాలా ఉన్నాయి సినిమాలో. క్లైమాక్స్లో లవ్ స్టోరీ కాస్త సేవ్ చేసింది. తర్వాత సినిమా మొత్తంలో సాయి పల్లవి, నాగ చైతన్య తప్ప ఎవరూ పెద్దగా మాట్లాడరు. అండ్ శ్రీకాకుళం యాస ఒక్కరికి రాదు. వీళ్ళిద్దరే ఏదో బట్టి మరీ మాట్లాడుతుంటారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అండ్ బీజిఎం సినిమాని చాలా వరకు సేవ్ చేసింది. ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ అని కూడా చెప్పొచ్చు. మొత్తానికైతే ఇదొక లవ్ స్టోరీ. కొన్ని క్రింజ్ సీన్స్ ఉన్నా కానీ మనల్ని విసిగించవు.
అలా అలా వెళ్ళిపోతుంది సినిమా. డెఫినెట్గా ఒకసారి ట్రై చేయొచ్చు, ఫ్యామిలీతో కూడా వెళ్ళండి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే నాగ చైతన్యకి ఒక డీసెంట్ హిట్ పడింది. ఫ్లాప్ చేస్తామన్న మెగా పిఆర్ టీమ్కి గొంతులో పచ్చి వెలకాయ పడింది. మరి ఇది రివ్యూ. మీలో సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రివ్యూ పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అలాగే ఈరోజు ఎవరైనా సినిమాకి వెళ్తుంటే కూడా కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.